తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఇప్పుడు ప్రతిదీ కూడా మన ధర్మంలో, హిందూ ధర్మంలో 7కి ఒక ప్రాధాన్యత ఉంటుంది కదండి. అలానే మనకి సూర్యుడి చక్రాలు వచ్చేసి 7 చక్రాలు ఉంటాయి. అలాగే గుర్రాలు 7 ఉంటాయి, 7 స్వరాలు ఉంటాయి, 7 సముద్రాలు ఉంటాయి. ఇలా ఇంద్రధనస్సు 7 ఇలా అని చెప్పేసి 7 అంటూ ఉంటారు. సప్తమాతృకలు అంటే విశ్వంలో ఏదైతే ఉన్నాయో మన బాడీ అనే విశ్వంలో కూడా ఆ 7 చక్రాలతోటి కనెక్ట్ చేస్తూ ఉంటారు కదండి. అయితే దాన్ని ఏ విధంగా మనం తీసుకోవాలంటారు? ఏ విధంగా విశ్వంలో ఉండే శక్తిని మనం తీసుకోవాలంటారు? దాంతోపాటుగా కొంతమంది మనకి పాజిటివ్, నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు. వాళ్ళ కళ్ళు మంచివి కాదు, ఫుల్ నెగిటివ్ ఎనర్జీ, వాళ్ళతో మాట్లాడితే మొత్తం మనము డ్రైన్ అయిపోతాము వాళ్ళ వల్ల అని చెప్పేసి ఇలాంటి మాటలన్నీ వింటూ ఉంటామండి. నిజంగా అసలు ఒక మనిషి పాజిటివ్గా మారడానికి నెగిటివ్ నుంచి ఏ విధంగా జర్నీ ఉండాలంటారు? అలాగే ఆ 7 చక్రాల గురించి అన్న విషయాలు కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నామండి. శుభం. తప్పకుండా అమ్మ. ముందు విశ్వం మనకు వశం కావాలంటే, విశ్వం నుంచి శక్తులు కావాలంటే మనం ఏం చెయ్యాలి అనేటువంటి దానికి ప్రధానంగా మనం విశ్వంలో ఉన్నాము, విశ్వం మనతో కలిసి ఉంది అని ఎందుకు మర్చిపోతున్నారు? మనం ఉన్నాం కాబట్టే కదండి విశ్వం వచ్చింది. మనం లేకుండా విశ్వం ఉందా? లేదు. మరి అటువంటప్పుడు చివరికి మనమే లేకుండా ఉన్నామనే ఫీలింగ్, భ్రమలో ఉన్నాం మనం. అంటే ఏకైక సర్వత్ర వర్తతే తస్మాదుచ్యతే ఏక, ఏకైవ విశ్వరూపిణి తస్మాదుచ్యతే నైక. ప్రతి మనిషియు కూడా తనకు తాను అహం బ్రహ్మ నివేదితవ్యే, అహం బ్రహ్మాస్మి, నేను గొప్పవాడిని, నేనే గొప్పవాడిని అని అనుకోవాలి. ఎందుకు? అది నిజం. నేనే గొప్పవాడిని అని అనుకోలేకపోతే వాడు దేనికి పనికిరాడు. అదే అహం అని చెప్పేసి అంటారు కదండి. ఊహాత్మక శక్తి అది. ఇది నేను నిజం, నేనే నిజం అంటే ఆ నేను అనేటువంటి పదం కాదు అక్కడ కావాల్సింది. మనిషి నేను అనేటువంటి పదానికి అహం వస్తుంది, కానీ నేనే నిజం అంటే ఏంటంటే నేనే చెయ్యగలను. మీరు చెయ్యవలసిన పని ఎవరు చేస్తారండి? నేనే చేసుకోవాలి. నేనే. సో ఆ నేనేటువంటి పదాన్ని మనం ఎలా తీసుకుంటామనేటువంటిది కావాలి. అహం బ్రహ్మ నివేదితవ్యే, అహం పంచభూతాని, పంచభూతాత్మక శక్తి నాలోనే ఉంది, పంచభూతాలను నేనే, నాలోనే కలిసి ఉంది. అంటే ప్రతిదీ నా నుంచి నేను అనేటువంటిది మనిషి మర్చిపోయాడమ్మా. ఆ నేను అనేటువంటి దాన్ని అహంగా తీసుకున్నాడు. కాబట్టి మనిషి జీవితం మొత్తం కూడా అస్తవ్యస్తంగా అయిపోయింది, ఆధారం లేకుండా అయిపోయింది, నిరాధారుడైపోతున్నాడు. దేని నుంచి కూడా ఒక ప్రణాళికను పుచ్చుకోలేకపోతున్నాడు. సప్తచక్ర సమూహం మనిషి దేన్నైనా నిలువరించగల సామర్థ్యం మనిషికి మాత్రమే ఉంది. ఆ విషయాన్ని మనిషి మాత్రమే మర్చిపోతున్నాడు. ఒక విషయం చెప్తాను, మీరు దానికి ఎలా అర్థమవుతుంది. ఇక్కడ 100 మంది ఉన్నారు, సగం మంది బుద్ధి లేని వాళ్ళు అనగానే వాళ్ళ కోపాలు వస్తాయి. ఇందులో సగం మంది బుద్ధి ఉన్న వాళ్ళంటే ఎవరికి కోపాలు రావు. డిఫరెంట్ మార్చేమంతే. ఆల్రెడీ ముందు ఎవరినైతే సగం మంది బుద్ధి లేని వాళ్ళు అన్నామో, రెండోసారి సగం మంది బుద్ధి ఉన్న వాళ్ళంటే మిగిలిన వాళ్ళు బుద్ధి లేని వాళ్ళే కదా, అప్పుడు ఎవరు మాట్లాడరు. సో ఏమిటి అంటే సగం మంది బుద్ధి లేని వాళ్ళు అనగానే ఎందుకంటున్నారు రియాక్షన్ అవుతారు. అందులో అంతమంది ఉంటారు కాబట్టి సగం మంది బుద్ధి ఉన్న వాళ్ళు అనగానే ఎవ్వరూ మాట్లాడరు. అంటే నేను మాట్లాడితే నాకు బుద్ధి లేదు అనుకుంటారు. అంటే మనిషి దేన్ని ఎలా తీసుకోవాలో మర్చిపోయాడమ్మా. నాకు నచ్చినట్టుగా నేను ఉండాలి అనే స్థితిలో గెలిపాడు. ఈ సప్తచక్ర సమూహం అనేటువంటిది నీటి మీద నడిపిస్తుంది, అగ్నిలో కూర్చోబెడుతుంది, గాలి మీద పడుకోబెడుతుంది. సప్తచక్ర సమూహం దాన్ని మనం ఆధీనంలోకి తెచ్చుకోవాలి. కానీ మనిషి దాని ఆధీనంలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ సప్తచక్రాలను కూడా మన ఆధీనంలోకి మనం తెచ్చుకొని మనం ఏం చెప్తే చేయగలగాలి చక్రం. దాని నుంచి మర్చిపోయి మనం ఏం చేస్తున్నామో అదేం చెప్తే అది చేసే స్టేజ్కి వెళ్ళిపోతున్నాం. అంటే సంబంధము లేదు కానీ సంబంధం ఉంది. నాభిస్థానం ఉంటుంది. ఒక పురుషుడు నాభి కిందకి ఫ్యాంట్ షర్ట్ వేసుకుంటే ఎవరన్నా చూస్తారా? ఒక స్త్రీ నాభి కిందకి చీరగడితే అందరూ అటే చూస్తారు. అంటే ఒక్కొక్క చక్ర సమూహం ఏం చేస్తుంది అంటే కొన్ని ఆకర్షణలు ఇస్తుంది.
స్త్రీ నాభి అనేటువంటిది పురుషుడు చూసిన తర్వాత వాడికి రకరకాల ఆలోచనలు వస్తాయి. కొంత ఆ స్త్రీ ఆ నాభి చూపించి కూడా సంపాదించుకోగలుగుతుంది, పురుషుడు ఆ నాభిని చూసి సంపాదన పోగొట్టుకుంటున్నాడు. అంటే ఏంటంటే నీ స్థితిని నువ్వు నిర్వహించుకోలేకపోతున్నావు. దానికి మూలమేమవుతుంది? ఎప్పుడైతే నిన్ను నువ్వు ఉత్తముడుగా అనుకోలేకపోతున్నావు, నాకేం చేత కాదు, నాకేం తెలియదు, నన్ను అందరూ అంటున్నారు, నేను దేనికి పనికిరాని వాడిని అని నీలో నువ్వు ఫోబియా అంటారు చూశారండి, నీలో నువ్వు ఎప్పుడైతే నీకు స్టార్ట్ అయిపోయిందో నీ బ్రతుకంతా అయోమయంగానే ఉంటుంది. చెడగొట్టుకోవటము, వదిలించుకోవడం తప్పితే పట్టుకోవటము, తెచ్చుకోవటం అనేటువంటిది నీ జీవితంలో నీకు రాదు. సప్తచక్ర సమూహం, ఇంద్రధనుస్సు 7 రంగులు, ఆదివారం నుంచి 7 రోజులు, సూర్యుడికి రథాశ్వములు 7, సముద్రాలు 7. 7 అనేటువంటిది ఎంతో గొప్పది. ఉత్పత్తి, ఉన్నతిని, ఉన్నత స్థానాన్ని కూడా ఎక్కడున్నా తీసుకొచ్చి నీ ముందు పెట్టేటువంటిది 7 అనేటువంటి సంఖ్య. దాంతో ఎన్నో ఉన్నాయి. ఆ ఎన్నో ఉండేటువంటి దాంట్లో నీ శరీరంలో ఉండేటువంటి సప్తచక్రాన్ని నువ్వు ఆధీనంలో పెట్టుకోలేకపోతున్నావు. అంటే ఏమిటి అంటే నీలో ఉన్నటువంటి చక్రాలన్నీ కూడా నిన్ను తన ఆధీనంలోకి తీసుకొని అది మంచిది కాదు, దాని వైపు పంపిస్తాయి. అంటే చెడు వైపు నీకు ఆకర్షణ ఇస్తున్నాయి ఎక్కువగా. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోవటం వలన చెడు నిన్ను కంట్రోల్ పెట్టేసుకుంది. సో నువ్వు మంచి ఎందుకు చేస్తావు? ఇంకా నీకు మంచి ఎందుకు జరుగుతుంది? నువ్వు ప్రశాంతతగా ఎందుకు ఉంటావు? విశ్వంతో కనెక్ట్ అంటే అసలు విశ్వంలోనే నువ్వు ఉన్నావు, నీలోనే విశ్వం ఉంది. ఏకైక సర్వత్ర వర్తతే తస్మాదుచ్యతే ఏకైక విశ్వరూపిణి తస్మాదుచ్యతే నైక. నీతో ఒక వంశం మొదలైందిగా, అవలేదా? ఒక పిల్లవాడు, 2 పిల్లలు, 3 పిల్లలు, వాళ్ళకి పిల్లలు, అట్లా వంశ మూలం నువ్వు అయ్యావు కదా. కానీ నువ్వు మర్చిపోతున్నావు అదంతా. ఒక్కడిగా వచ్చావు నువ్వు. ఏకైక సర్వత్ర వర్తతే, నీకంటూ ఒక సంస్థానాన్ని చేసుకున్నావు. తస్మాదుచ్యతే ఏక, చివరికి ఏమనుకుంటున్నావు? నేను ఒంటరిగా ఉండిపోయి నేనేం చేయలేను, నేను చేతగాని అన్నాను నువ్వు అనుకుంటున్నావు. ఏకైవ విశ్వరూపిణి తస్మాదుచ్యతే ఏక. విశ్వంలో ప్రతి ఒక్కటి మనిషి తయారు చేసింది. విశ్వంలో ప్రతి ఒక్కటి మనిషి తయారు చేసింది. కానీ అదే విశ్వంలో నేనేం చేయలేని, నేను చేతకాని వాడిని కూర్చున్నావు. నేను చేతకాని వాడిని నేనేం చేయలేదని కూర్చున్నావు. ఇదంతా చేసింది ఎవరు? మనిషిగా. ఆ సప్త చక్రాలని కూడా తన ఆధీనంలో పెట్టుకోవటం వలన తను ఏది కావాలంటే అవి బ్రెయిన్లోకి ఇస్తాయి. మనకు లైట్ ఎలా కనిపించాడండి? ఆలోచనలతోటే. ఆ ఆలోచనలు అనేటువంటిది, ఈ సప్తచక్ర సమూహం అనేటువంటిది ఏదైతే మనం అడుగుతామో ఇవన్నీ కూడా మొత్తం ఎంటైర్ విశ్వంతో కనెక్ట్ అయి ఉంటాయి. ఎవ్రీ మినిట్ అది మనం తెలుసుకోలేం. ఎవ్రీ మినిట్ విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుందమ్మా మన బాడీ. అది మనం తెలుసుకోలేం. ఎట్లా? వర్షం పడుతున్నప్పుడు పిడుగులు వస్తుంటాయి. ఆ పిడుగులు వచ్చేటప్పుడు మీరు ఇనప వస్తువు పట్టుకుని షాక్ కొడుతుంది. ఎందుకు కొట్టాలి? హై వోల్టేజ్ ఉంటుందంట అసలు. ఎందుకు కొట్టాలి? మీరు కింద ఎక్కడో బోరింగ్ పెట్టుకుంటే పైన వచ్చే పిడుగు మీకు ఎందుకు షాక్ కొట్టాలి? వర్షం వస్తుంది అన్నప్పుడు ఆ కొంచెం వచ్చేటువంటి ఆ మట్టి వాసనలు అవన్నీ కూడా మనకు తెలిసిపోతూ ఉంటాయి. ఏ స్థాయిలో వర్షం వస్తుంది, ఎటువైపు వర్షం వస్తుంది చెప్పి. సో మనం విశ్వంతో కనెక్ట్ అయిపోయి ఉన్నాం, కానీ ఆ విషయం మనకి తెలియట్లా. మనకు తెలియక నేను ఒంటరి వాణ్ణి, నాకెవరూ లేరు అనేటువంటి ఒక నిరుత్సాహంతో జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేసుకుంటున్నాం. అంటే ఆ సప్తచక్ర సమూహం అనేటువంటిది మన శరీరంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం అభ్యాసంతో, కొంతమంది బొంగరాలు తిప్పుతారు, కింద తాడు తిప్పి వేస్తారు, కొంతమంది అదే బొంగరం దీని మీద తిప్పుతారు, అదే బొంగరం చేతి మీద తిప్పుకుంటారు. అంటే వాడి యొక్క శ్రమకి ఫలితం. ప్రతివాడు చేయగలరా? సాధనాతు సాధ్యతే సర్వం. సాధించాలి అనుకుంటే ప్రతి ఒక్క మనిషికి విశ్వం అలా నడిపిస్తుంది. దానికి మనం ఎలా రెడీగా ఉండాలంటారు తీసుకోవడానికి? ఏమక్కర్లేదమ్మా. ఇప్పుడు మీకు ఒక పక్కన పాలు, ఒక పక్కన విషం పెడతాం, మీరు ఏం తాగుతారు? పాలు. విషం ఎందుకు తాగరు? తెలుసు కాబట్టి కదా. ఒక పక్కన వైన్ అవి పెట్టి ఇంకో పక్కన తీర్థం పెడతాం, ఏం తాగుతారు? మీరు అనట్లో నేను జనరల్గా అందరూ కూడా వైన్ వైపు మ్యాక్సిమం చూస్తారు. మీకు ఇంట్లో ఏదో దేవత ఆడుతుంది కాబట్టి మీరు తీర్థం అనొచ్చేమో, కానీ ఇటు మందు బాటిలు ఇటు తీర్థము పెడితే మ్యాక్సిమం 99.9% మందుకే. ఈ గ్లాస్ తీర్థం తాగవయ్యా బాగుంటుందంటే ఒక వద్దన తాగుతాడు, ఇది గ్లాస్ మొత్తం తాగేస్తాడు. అంటే నువ్వు దేనికి నువ్వు వశమవుతున్నావు దానికి. నీ మైండ్ని నువ్వు ధర్మం వైపుకి, మంచి వైపుకి నువ్వు కనెక్ట్ చేయలేకపోతున్నావు. ధర్మం వైపుకి, మంచి వైపుకి
ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఒక అమ్మాయి చక్కగా నిండా చీర కట్టుకొని ఇక్కడ నిలబడింది, ఇంకో అమ్మాయి ఒంటికి సగం డ్రెస్ వేసుకొని నిలబడింది. వీడు ఎవరిని చూస్తాడు? సగం సగం ఉన్న వాళ్ళని చూస్తారు. సో ఆ అమ్మాయిని ఎందుకు చూడలేకపోతున్నాడు అంటే ఇక్కడ తప్పు ఎవరిది ఉంది? వేసుకునే వాళ్ళలో ఉంటుంది, చూసే వాళ్ళలోనే ఉంటుంది. వేసుకునే వాళ్ళు వాళ్ళ ఇష్టం, నీవు ఎందుకు చూసావు? సో అంటే ఇక్కడ ఏంటి, వాళ్ళు ఏం వేసుకున్నారనేటువంటి విషయం పక్కన చక్కగా నిండా చీర కట్టుకున్న వాళ్ళు ఇంకొన్ని చూడలేదంటే నీ లోపల ఉన్న ఆలోచన ఎలా ఉంది అని ఇంకొకరి మీద రుద్దాల్సిన అవసరం నీకు లేదు. సో అటువంటి ఆలోచనలు మొత్తం నిండిపోయినాయి మనకు. మంచి అని అంటే ఎవరు కావాలి? December 31 నైట్ శివారాధన చేద్దాం 12 గంటల కంటే ఎవరు వస్తారు? అదేంటమ్మా? అవునండి. అంటే ఇక్కడ మనస్సు ఎవరిది తేడా ఉంది, ఆలోచన ఎవరిది ఉంది. ఇటువంటి ఆలోచనలు ఉండి నీకు ఎంతసేపటికి కూడా మందు తాగాలి, పబ్బుకి వెళ్ళాలి, తిరగాలి, చేయాలి అనేటువంటి దాని మీద నీ ధ్యాస ఉంది కాబట్టి నీ ఆలోచనలు ఇటువైపు రావు. నీకు మంచి జరగదు, సుఖంగా ఉండలేవు, విశ్వంతో నువ్వు కనెక్ట్ కాలేవు. జన్మకి విశ్వం నిన్ను వదిలేస్తుంది. తెగిన గాలిపటం వలె, తెగిన గాలిపటంగా నిన్ను వదిలేస్తుంది. మనకి ఇంట్లో రోటర్ పెట్టించుకుంటాం, వైర్ కట్టయితే ఏమవుతుంది? రాదు. ఆ వైర్కి కనెక్షన్ బాగానే ఉన్నప్పుడు ఫోన్ ఆన్ చేసుకోగానే వైర్లెస్లో మనకు వచ్చేస్తుంటుందోనా? ఇవి మనం తెలుసుకోవాలమ్మా. అంటే ఏది ఎలా కనెక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం విశ్వంతో ఎప్పుడో కనెక్ట్ అయిపోయాం, కానీ ఆ విషయం మనం తెలుసుకోము కూడా. అయితే గురువుగారు, నాకు ఇక్కడ ఒక చిన్న సందేహం అండి. ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే మన ఆలోచన విధానంలోనే ఉంటుంది డిఫరెన్స్ అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఒక పర్సన్ కంప్లీట్గా చెడిపోయి మందులకి దానికి బానిసైపోయి ఉన్నాడు. ఇప్పుడు ఒకళ్ళు ఆధ్యాత్మికంగా కావాలి, నాకు ఆ తీర్థమే కావాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. అంటే అలాంటి వాళ్ళకి యూనివర్స్ని కనెక్ట్ అవ్వడం అన్నది, కానీ అలాంటి వాళ్ళు కూడా కష్టాల పాలవుతూ ఉన్నారు కదండి, కనెక్ట్ చేసుకోలేకపోతున్నారు విశ్వానికి. ఏదంటే అది జరిగిపోతుంది అనుకున్నప్పుడు వాళ్ళకి ఎందుకు జరగట్లేదు అంటారు? చెప్పంటారా? అసలు నువ్వు ఏది అనుకుంటే ఇది ఎందుకు జరగాలి, నువ్వు అసలు ఏదో ఒకటి ఎందుకు అనుకోవాలి? అంటే చాలా పాజిటివ్గా ఉన్నాం మనం అని మీరు అనుకుంటున్నారు. పాజిటివ్ అంటే ఏంటమ్మా? అసలు మంచి ఆలోచనలతోటి మీ గురించి నేను పక్క వ్యక్తికి 4 చెడ్డ మాటలు చెప్తా, మీకు నా మీద కోపం వస్తుందిగా, ఎందుకు వచ్చింది మరి? అది పాజిటివ్ ఏముంది అక్కడ? ఓకే, అంతలా ఉండాలన్నమాట. ఇప్పుడు నేనే ఉన్నా అనుకుందాం, నా గురించి రకరకాల మనుషులు చెప్పుకుంటూ వచ్చారు, నా దగ్గరికి వచ్చాడు, గురుగారు మీ గురించి అనగానే ఆగవయ్యా అన్న. ఏంటంటే ఏదో చెప్పారండి, విన్నావా? విన్నానండి. నువ్వు విన్నదంతా నిజమే అనుకో అని చెప్పావు. నేను వినలే, అదేంటో వింటే నా మైండ్ ఖరాబ్ అవుతుంది. ఒకప్పుడు నాకు ఉన్నటువంటి కోపానికి ఇప్పుడు నేను ఉండడానికి చాలా తేడా ఉందండి. విన్నావా? విన్నానండి. మొత్తం నిజం అనుకో, నువ్వు నాకే చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నాకు చెప్పి నేను దానికి ఎక్స్ప్రెషన్ ఇచ్చి నాకు అంత అవసరం లేదు. నువ్వు విన్నది ఎవరికైనా చెప్పుకుంటావా? చెప్పుకో, ఇంకో 4 యాడ్ చేసి చెప్పుకో, నాకు వచ్చే నష్టమేం లేదు అని ఉండగలుగుతున్నామా? ఇక మనకు పాజిటివ్ ఎక్కడుందమ్మా? ఓకే. సో పాజిటివ్ అనే మాట పచ్చి అబద్ధం. ఎవ్వరు ఉండరు, ఉంటాను అని చెప్తారు, మేము చాలా పాజిటివ్ అని అంటారు. అది నడవటంలోకి వస్తే తెలుస్తుందమ్మా. భగవంతుడికి మీరు ధ్యానం చేస్తున్నారు, ఎప్పుడు తీర్థం తీసుకుంటూ ఉంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు అన్నప్పుడు భగవంతుడు మిమ్మల్ని 4 దశలు పెడతాడు. మీరు తట్టుకోగలుగుతున్నారా? ఇంత కష్టపడుతున్నా ఇంకా నాకు ఏదో కష్టం తెస్తున్నాడు భగవంతుడు అంటారు మీరు, అవునా? కాబట్టి అందులో ఉండేటువంటి మాధుర్యాన్ని మీరు అనుభవించలేకపోతున్నారు. మందు తాగేవాడికి ఏముంది, తాగడం పడిపోవడం. కాబట్టి ఆ మాధుర్యాన్ని వాడు అలా అనుభవిస్తున్నాడు. అంటే అది తాగుతున్నాడు పడిపోతున్నాడు, అదే వాడి జీవితం అనుకున్నాడు, అందులో ఆ మాధుర్యాన్ని అనుభవిస్తున్నాడు. కానీ మనం ఆధ్యాత్మిక జీవితం అనుకోవట్లేదమ్మా. జీవితంలో ఆధ్యాత్మికం కూడా ఒక పార్ట్గా మనం తీసుకున్నాం. అదేంటండి? ఐహికం, అముష్మికం. నేను 2 ఉన్నా. నాకు ఆధ్యాత్మిక జీవితం ఉంది, కుటుంబ జీవితము ఉంది. అంటే ఐహిక సుఖాలు అంటారు. నాకు ఐహిక జీవితము ఉంది, అముష్మిక జీవితము ఉంది. ఐహిక జీవితం అంటే నా భార్య, పిల్లవాడు, నాకు, నా కుటుంబం, వాళ్ళతో బయటికి వెళ్ళాలి, వాళ్ళని ఎటున్నా తిప్పాలి అనేటువంటి జీవితం ఉంది. అముష్మికం అసలు వాటికి సంబంధం లేని నాకు ఇంకొక ప్రత్యేకమైనటువంటి 2వ వైపు జీవితం కూడా, నానానికి 2 వైపులు ఉంటాయి కదా, అట్లా నా 2వ వైపు జీవితం ఉంది. ఈ 2వ వైపు జీవితంలో భార్య, పిల్లలు నాకు రారు. ఇది నాది. నాకు ఎలా చేసుకుంటే అందరికీ బాగుంటుంది, నేను బాగుంటా, అలానే చేసుకుంటా. అక్కడికి భార్య, పిల్లలు ఇటు వచ్చినప్పుడు వాళ్ళని ఇక్కడ దేవుని ఇక్కడికి ఎంటర్ కాను నేను. అలా ఉన్నప్పుడు విశ్వం ఎప్పుడు మనతోటే ఉంటుందమ్మా. ఓకే, మీకు దీనికి ఓకే కాదు, ఉన్నవాళ్ళు ఉన్నారు. భక్తి తుకారాం గారు తెలుసుగా, మీకు పేరు విన్నారా? మరి ఆయన కథ వినండి. ఆయన భార్యా పిల్లలతోటి ఉంటూ భగవద్ ఆరాధన చేసుకుంటూ రెండిట్లకి సంబంధం లేకుండా ఇలానే ఉంచాడు ఆయన. అలా ఉండేవాళ్ళు తక్కువ అమ్మా, చాలా తక్కువ అండి ఈ రోజులో. ఏదైనా అనండి. ఓకే, శుభం, మంచిది. ఒకప్పుడు నన్ను ఒక మాట అన్నారంటే నేను వెంటనే చాలా రకాలుగా రియాక్షన్. ఇప్పుడు నన్ను ఒక మాట అన్నాడు, ఓకే నవ్వుకుంటా. అదేంటండి అంటారు. నన్ను ఒక మాటని వాడు సంతోషపడ్డాడుగా,
వాడికి ఆనందం అనిపించింది అంటే నేను ఇవాళ ఏం చేశాను లేదు నాకు తెలియదు, కానీ నా వల్ల ఒక మనిషి ఆనందంగా ఉన్నాడు ఇవాళ. అతని ఆనందానికి కారణం ఎవరు అయ్యారు? మీరు. కాబట్టి ఖచ్చితంగా నేను హ్యాపీగా ఉంటా. వాడు నన్ను తిట్టాడని చెప్పి నేను రియాక్షన్ అయితే ఉపయోగం ఏమిటమ్మా? సో అంటే విశ్వంతో మనం కలిసి ఉన్నప్పటికీ కూడా ఆ విషయం మనమే గమనించలేకపోతున్నాం. విశ్వంతో కలిసి ఉండటం ఏంటంటే అది ఎలా అయితే కనుక పంచభూతాత్మక శక్తిని వస్తుంటుందో ఆ రకమైన విధానం మనం కూడా ఎక్కడికక్కడికి ఏ విధానానికి ఆ విధానానికి అలా ఇమిడిపోవాలి మనం. అలా ఇమిడిపోలేకపోతే మన పరిస్థితి ఏంటండి? తెగిన గాలిపటం. కాబట్టి మనము విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నప్పటికీ కూడా ఆ విషయాన్ని మనమే గ్రహించట్లా. పైపెచ్చు మనల్ని ఎవడో గుర్తించలేదని కోపం మనకు. విశ్వంతో మనం కనెక్ట్ అయ్యి ఉన్నాము అని మనమే గమనించట్లా, కానీ మనల్ని ఇంకొకటి ఎవడో గుర్తించలేదని మనకు కోపం వస్తుంది. ఇంత గమనించినటువంటి అవివేకం ఏముందమ్మా? కాబట్టి సప్తచక్ర సమూహాన్ని మనం ఆధీనంలో పెట్టుకోవాలి అంటే సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేవటం, అనుష్ఠానం జపమేనమ్మా. ధ్యాస మొత్తం శ్వాస మీద ఉండాలి. పక్కన ఏం జరుగుతున్నాయి మనకు అనవసరం. మనం జపం చేస్తూ ఉంటాం, పక్కన సౌండ్ వస్తే ఆపవయా, నేను జపం చేయట్లే. అక్కడ నువ్వు జపం చేస్తున్నావు అలా కూర్చోనంటే పక్కన ఏం జరిగినా నీ చెవులకు పడవు. భురువోరు మధ్య నీ రెండు కళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. ఇక్కడి నుంచి ఈ భురువోరు మధ్యాన్ని ఇలా దృష్టి పెడతాయి పైకి. భురువోరు మధ్య అంటే ఇదమ్మా. ఆ భురువోరు మధ్య మీదకి దృష్టి వెళ్తుంది, రెండు కళ్ళు కూడా అలా దగ్గరకు వచ్చేస్తాయి. ఇక నీకు చుట్టూతో ఏది కనిపించదు. అలా నువ్వు అనుష్ఠానం చేసుకుంటున్నప్పుడు మూలాధార నుంచి సహస్రారం వరకు కూడా నీ అధీనంలో ఉంటాయి. ఇక్కడ మెట్లు లేవు కానీ గాల్లో నడిచేస్తావు. గాల్లో మెట్లు ఎక్కేస్తాం మనం. ఎట్లా? నీకు ఏదైతే కావాలో అది మొత్తం కూడా కమ్యూనికేషన్. ఈ షట్చక్రాలకి ఈ సప్తచక్ర సమూహం, షట్చక్రం వేరు, సప్తచక్ర సమూహం ఏదైతే ఉంటుందో ఆ సప్తచక్ర సమూహం పూర్తిగా కూడా విశ్వంతో మమేకమైపోయి ఉంటుంది, ఇట్లా పట్టేసుకుంటుంది. పట్టుకున్నప్పుడు మనం ఇక్కడ ఆలోచించింది పైనుంచి వెంటనే మెదడులోకి అది సంకేతం వచ్చేస్తుంది. ఆ విధానాన్ని మనం అనుసరించేస్తాం. కెమెరా కనిపెట్టినా, గ్లాస్ కనిపెట్టినా, లైట్ కనిపెట్టినా, ట్రైన్ కనిపెట్టినా, విమానం కనిపెట్టినా ఇదే కదండి. సో ఎప్పుడైతే నువ్వు ఒక స్థాయికి వచ్చి ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత నీకు తెలియకుండానే సప్తచక్రాలను వదిలేస్తావు. అంటే అహంకారం అప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా. ఓకే. సప్తచక్రాలను వదిలేసేసి నేను లేనిది లేదు అన్నప్పుడు ఈ డబ్బు అనేటువంటిది పెరుగుతున్న కొద్దీ మనిషి డబ్బు వంక చూడకూడదు. డబ్బు వంక చూస్తే ఈ సప్తచక్రాలు నేను వదిలేస్తాయి. దాన్ని ఎలానే పెట్టుకుంటే కోటాను కొట్టొచ్చు, అక్కడ పడతాయి మన మంది కాదు, ఆ డబ్బు వెళ్ళిపోతుంది. అట్లా ఎప్పుడైతే నువ్వు ఆ డబ్బను, లేదంటే మాధురి గారు వచ్చారు, ఆవిడతో ఇంతకుముందు నేను ఒక 100 వీడియోస్ చేశాను, ఆవిడ వచ్చారు కాబట్టి ఆవిడకి నేను వెంటనే పెద్ద ఆవిడకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, కాబట్టి మాధురి గారు మీరు వచ్చి లోపల కూర్చోండి అని అనకూడదు. ఎప్పుడైతే మనకు ఆ స్థాయి వచ్చి చక్ర సమూహం మొత్తం మదాధీనంలో ఉంటుందో అందరూ మనకు ఒకటిగానే కనిపించాలి. వచ్చారా వాళ్ళు కూర్చుని కాసేపు వచ్చారని చెప్పి వాళ్ళని ఎప్పుడైతే నువ్వు ప్రత్యేక దృష్టితో చూడటం మొదలుపెట్టావో, వీళ్ళ వల్ల నేను ఇంత పొజిషన్కి వచ్చా, అది నీ మనసులో ఉండాలి. వాళ్ళకి నువ్వు ఏదైనా చేయాలి. కానీ నువ్వు ఎప్పుడైతే కనుక ఎదుటి మనిషికి అతనుకున్న ఆస్తిపాస్తులు చూసో ఇంకో రకంగానే ఒక రకమైన స్థితి ఇవ్వడం మొదలుపెట్టావో అంటే నీ యొక్క గురుత్వంగా ఉండేటువంటి శక్తి నువ్వు కోల్పోతావు. ఎవరైనా కావచ్చు కాక అలా కూర్చున్నా అంతే. ఇప్పుడు పెద్ద వాళ్ళని చూడండి, మనము అక్కడ కూర్చోబెడతారు అంతే. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ఒక వ్యవస్థలో ఒక అడుగు పక్కకి వెళ్తారో మొత్తం ఇవన్నీ అతను వదిలేస్తాయి, అన్నీ చుట్టుముడతాయి. చుట్టుముట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ మనిషి పాతాలను గెలుపుతాడమ్మా. కాబట్టి ఎప్పుడూ సిద్ధి పొందే వరకు అవి నీ ఆధీనంలోనే ఉండాలి. అవి సిద్ధి పొందటము అంటే పూర్తిగా నిన్ను ఆవహించేసుకుని ఉండిపోతాయి. ఇంకా వెళ్ళవు. పూర్తిగా సప్తచక్ర సమూహ స్థితిగమనాన్ని నువ్వు సిద్ధి పొందగలిగావు అని అంటే నువ్వు ఎట్లా ఉన్నా అవి నిన్ను వదిలి వెళ్ళవు. పొద్దున్నే లేచినా లేవకపోయినా, స్నానం చేసినా చేయకపోయినా నీ శరీరం ఎప్పుడూ శుచితోనే ఉంటుంది. కాబట్టి అవి నిన్ను వదిలి వెళ్ళవు. నువ్వు ఎవరి దగ్గరైనా కూర్చోవెళ్ళి, ఎవరి పక్కనైనా కూర్చో, ఎవరినైనా నీ పక్కన కూర్చోబెట్టుకో, నిన్ను దాటే వెళ్ళవు. కాబట్టి నువ్వు అలానే ఉండగలుగుతావు. నువ్వు ఎవరైనా కూర్చోబెట్టుకోవాలన్నా వాళ్ళకి ఆ స్థాయి లేకపోతే దగ్గరికి రాలేరు వాళ్ళు. ఈ మనకు వైబ్రేషన్ లాగా ఎప్పుడూ కూడా అవి మనకు అడ్డుగా ఉంటాయండి. కాబట్టి అయిన వాళ్ళు కాని వాళ్ళు మన దగ్గరికి రాలేరు. అప్పుడు అది మనం పూర్తిగా సిద్ధింపజేసుకునే వరకు
సిద్ధింపజేసుకునే లోపు అది మనం మీకు చూపించేటువంటి అంతా ఇంత కదమ్మా. అనేక రకాలైనటువంటి ఆకర్షణలు, కొంత ప్రలోభాలు చాలా వస్తాయి. అవి మన వశమవుతున్నాయన్నప్పుడు చాలా ప్రలోభాలు, స్త్రీ రూపంగా వస్తారు, ధన రూపంతో వస్తుంది, బంగారపు రూపంతో వస్తుంది, అనేక రకాలతో. ఏ ఒక్కదానికి నువ్వు అటు వంగినా చాలు, వాలినా చాలు. అంటే అవన్నీ మనకి పరీక్షలు అంటారా? సామాన్యమైన పరీక్షలు కదమ్మా. ఖచ్చితంగా మనిషి తన ఉనికిని మర్చిపోతాడు. అప్సరసల అందమైన అమ్మాయి వచ్చి నీకు ఇంకొక 4-5 రోజుల్లో పూర్తిగా నీ వశం అయిపోతుంది అన్నప్పుడు వచ్చి నాతో బయటికి రా, నీతో నేను మాట్లాడాలి అంటే దాన్ని నిరోధించుకోగలిగే శక్తి కావాలి. శక్తి వచ్చిందా మొత్తం దేవతలందరూ నీ దగ్గరే ఉంటారు వచ్చి. అటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. చెప్పుకోవడానికి తప్పితే ఆచరించే వాళ్ళు చాలా రేరు. ఎందుకంటే మనం దేంతో కలిసి ఉన్నామనేటువంటి విషయాన్నే మనం తెలుసుకోలేకపోతున్నప్పుడు మనం దేంతో కలిసి ఉంటామో మనకేం తెలుస్తుంది? అయితే చాలా మందికి ఆలోచనలు ఉంటూ ఉంటాయండి, అది ఎలా ఆచరణలోకి పెట్టాలి, అసలు ఎలా తీసుకోవాలి అన్నది వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. వాళ్ళు అలా ఉండాలి అనుకుంటే నాకు కాల్ చేయమని చెప్పండి అమ్మా, నాకు ఫోన్ చేయమని చెప్పండి. ఒక తక్కువగా 86 రోజులు అన్నీ వదిలేసుకుని నా దగ్గరకు వచ్చి చెప్పనండి. వాళ్ళకి ఇష్టదేవత ఎవరైతే ఉంటారో అక్కడ కూర్చోబెట్టి మాట్లాడిస్తా. అక్కడ కూర్చోబెట్టి నేను వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానాలు చెప్పిస్తా. 86 రోజులు నేను చెప్పింది వాళ్ళకి ఇంకొకటి అనవసరం. నేను ఎక్కడ కూర్చోమంటే అక్కడే కూర్చోవాలి, ఎలా ఉండమంటే అలానే ఉండాలి. ఇంకొక విషయం వాళ్ళు ఫోన్లు ఇవన్నీ కూడా ఎక్కడో అడవిలో బ్రతుకుతున్నాం అన్నట్టుగా అన్నీ వదిలేసుకొని ఉంటే మనస్సుని ప్రశాంతత చేసుకొని వస్తే 86వ రోజు, 86 కూడా కాదు, 84వ రోజు స్వప్న సాక్షాత్కారం జరుగుతుంది అమ్మవారు. 85వ రోజు ఒక అద్వితీయమైనటువంటి రూపం వాయు రూపంలో మీకు దర్శనమిస్తుంది. 86వ రోజు అక్కడ కూర్చుని అమ్మవారు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తుంది. నేను గ్యారంటీ. ఆ విశ్వం అనేటువంటిది అంటే మన అన్ని విషయాలు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదమ్మా. విశ్వం అనేటువంటి దాని గురించి నేను చెప్పడం మొదలు పెడితే నాకు తినడానికి టైం దొరకదు. అంతమంది వస్తారు ఇంటి ముందు క్యూ. ఇప్పటికే నేను చాలా తగ్గించుకుంటూ వస్తున్నా. నా అనుష్ఠానం నాకు కావాలని చెప్పి తగ్గించుకుంటూ వస్తున్నా. చాలామంది నుంచి అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నా. విశ్వంతో ఉండే కనెక్షన్ ఏ రకంగా ఉంటుంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని విపులంగా చెప్పడం మొదలు పెడితే నాకు తిండి కూడా దొరకదు. అంటే అంత బిజీ అవుతానమ్మా. అంత బిజీ నేను ఎప్పుడైతే అవుతానో ఆటోమేటిక్గా నన్ను పట్టుకున్నటువంటి శక్తిని నన్ను వదిలేసి వెళ్ళిపోతాయి. అందుకో మీకు నిరూపిస్తా. నేను చెప్పినట్టు మీరు ఉండండి, అంతవరకే నిరూపిస్తా. ఆ విశ్వంతో డైరెక్ట్గా తీసుకెళ్ళి మిమ్మల్ని కూర్చోబెట్టేస్తా. పెద్ద కష్టం కాదమ్మా, ఇదన్నీ కష్టం అనుకుంటాం మనం. ఎంత తేలికైన పనులు. కాకపోతే వీటికి మనస్సు శుచిగా ఉండాలి. మనస్సు శుచిగా ఉండాలి. మనస్సు శుచిగా ఉన్నప్పుడు అర్ధరాత్రి వరకు నిద్రలేచి వచ్చి నిద్ర కళ్ళు దూర్చుకొని వచ్చి శివుడి మీద నీళ్ళు పోసిన ఆయన సంతోషపడతాడు. మనస్సు శుచిగా లేకుండా మనస్సు వికారంగా ఉన్నప్పుడు నువ్వు తల నిండా 100 బకెట్లు నీళ్ళు పోసుకొచ్చి మడిగట్టుకొచ్చిన ఉపయోగం లేదు. అంటే విశ్వం మనమే విశ్వం, విశ్వంతో కూడిన మనం, మనతో కూడిన విశ్వం అనేటువంటి విషయాన్నే మనం గమనించట్లా. అది మనం గమనించకపోగా మనకి ఎవడో విలువలేదని చెప్పి అడిగి పడి విలుస్తూ ఉంటాం. సో మనకు ప్రధానంగా అన్నిట్లకన్నా ముందు కావాల్సింది నేను అంటే ఏంటి అసలు. నేను అంటే ప్రధానంగా అర్థం ఏంటి? అహంకారం కాదు. నేను నాకేంటి అంటారు. నాకేంటి, అవును నాకేంటి. కొంతమంది నీకేంటి అంటారు, కొంతమంది బ్రహ్మాండం మంది నీకేంటి అంటారు. నీకేంటని మనకు అహం వచ్చేస్తుంది. నాకేంటి, ఏంటి నాకు ఏముంది, నాకేంటి అంటున్నారు. ఏముంది నాకు? అటు తిరిగితే నా కుటుంబం, ఇటు తిరిగితే నా దేవుడు, ఇంతకు మించి ఇంకేమన్నా ఉందా? మరి నీకేంటి అంటాడు ఏంటి వాడు? నాకేంటి, నాకు తెలుసుగా నాకేంటో అనే ఆలోచన మనకు రావాలి. మనకేమొస్తుంది, అవును నాకేంటి బ్రహ్మాండం, నాకు బండి ఉంది, ఇది ఉంది, అది ఉంది, నేను ఏదైనా చేయగలను, నాకు సామర్థ్యం ఉందని వెంటనే మనం ఫీల్ అయిపోతాం. ఎప్పుడైతే మనం అట్టా మొదలు పెట్టామో ఒక్కొక్కటి మనం వదిలేస్తుంది. అది రావటం ఎంత కష్టమో పోవటం అంతగా సులువు. కాబట్టి నీకేంటి అనగానే నాకేంటో నాకు తెలుసు, నాకేంటి అనగానే నేను రెచ్చిపోతాం కదా మనం. నాకేంటో నాకు తెలుసు అని నిన్ను నువ్వు సర్ది చెప్పుకోగలిగావా? మర్థం మండల అంతర్గతం హిరణ్మయం భ్రాజమానవపుషం శుచిస్మితం ఛందదీదితి మఖండ విగ్రహం. అలా ఎంతటి గాలివానొచ్చినా నిశ్చలంగా అలా కూర్చోగలుగుతావు. నువ్వు దేన్నైనా సృష్టించగలుగుతావు, దేన్నైనా విధ్వంసం చేయగలుగుతావు. అది ఇందులో 2 జరిగినాయండి దేశంలో. ప్రతిదాన్ని సృష్టించింది మనిషే, ప్రతిదాన్ని విధ్వంసం చేసేది సృష్టించింది మనిషే. అది విషయం ప్రధానంగా తెలుసుకోవాలంటే.
చాలా బాగుందండి. నిజంగా ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళిపోయారు. కానీ అక్కడితోటే ఆపేయాల్సి వస్తుంది. కానీ దీన్ని మళ్ళీ మనం కొంచెం పొడిగించాలండి. మరొక ఎపిసోడ్‌లో డెఫినిట్‌గా ఈ 86 రోజుల అనుష్ఠానం ఏదైతే ఉందో విశ్వంతో కనెక్ట్ అయ్యేది, దీని గురించి కొంచెం డీటెయిల్‌గా మన వాళ్ళకి కూడా మనం తప్పకుండా తెలియజేయాలి గురుగారు. చాలా చక్కగా మాకు వివరించినందుకు ధన్యవాదాలండి.